బెంగళూరు జాబ్స్ పర్పస్ వెళ్తున్నారు. నేను కొంచెం మిడిల్ క్లాస్ లో ఉన్నాను, నాకేమి నవరత్నాలు రావు. కాకపోతే నేనున్న కాన్స్టిట్యుయెన్సీ కమర్షియల్ గా ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు అంటే ఐటీ కంపెనీస్ ని ఈ 5 years లో అయితే మనకేం పెద్ద కంపెనీస్ రాలేదు. ఇండస్ట్రియల్ గా ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తున్నాయా? ఇక్కడ జాబ్ కల్పిస్తున్నారా? ఎక్కడో ఉన్న మా లాంటి వాళ్ళు. నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చానండి. మళ్ళీ నాకు ఇక్కడ ఐటీ జాబ్ లేక ఐఎమ్ ప్లానింగ్ టు గో బ్యాక్ టు హైదరాబాద్. అలా కాకుండా ఇక్కడే మనకి ఐటీ డెవలప్మెంట్ అంటే కమర్షియల్ గా స్టేట్ కి ఇన్ఫ్లోస్ ఎలా తీసుకురావాలనుకుంటున్నారు? మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి నవరత్నాలు చేసేసామండి. సో స్టేట్ కి ఇన్ఫ్లోస్ ఎలా తీసుకురావాలనుకుంటున్నారని మీ మిషన్ లో మాకు క్లియర్ గా తెలియాలని మేము కోరుకుంటున్నాం. సమాధానం చెప్పలేదు, అది ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చెప్పేటటువంటి ఇది. కాకపోతే నేను ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఒక్క మాట నేను కూర్చోతాను. ఒక్క మాట మనం ఓపెన్గా మాట్లాడుకోవాల్సింది. మనం చాలా నష్టపోయామమ్మా ఒకటి. రెండవది, మీరు జియోగ్రాఫికల్గా చూస్తే మనమంతా తీర ప్రాంతంలో ఉన్నాం. తీర ప్రాంతంలో మనకి 1000 kilometers లెంగ్త్ ఉన్నటువంటి తీర ప్రాంతం ఉంది మనకి. తీర ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా వెరీ గుడ్ ఫర్టైల్ ల్యాండ్స్, మంచి సారవంతమైనటువంటి భూములు. అందుకనే మీరు గమనించండి, హైదరాబాద్ను రాజధానిగా చేసిన తర్వాత అంతా ఎక్కువ మంది హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళి ఉంటారంటే నా ఊహ, నేను అనుకునేది. ఇప్పుడు మీరు ఇక్కడ అపార్ట్మెంట్ కట్టారు, ఇది ఈ బ్లాక్ వచ్చేసరికి ఫౌండేషను ఎంత తక్కువ వేసుకున్నా కూడా 40-50 అడుగులు వెళ్ళి ఉంటారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ సాయిల్ కెపాసిటీ. కాబట్టి ఇదే హైదరాబాద్లో అయితే 50% దీంట్లోనే వాళ్ళకి కలిసి వచ్చేదన్నమాట. అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అయిపోయింది ఇక్కడ. ఇది మీరు రాకపోయే ముందు ఆకుకూరలో కూరగాయలు వేసి ఉంటారు ఇక్కడ. సో కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయేసరికి ఇండస్ట్రియల్ వాళ్ళు ఈ ఏరియాలో రావడానికి ఒక అడుగు వెనకేస్తారు. కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది కదమ్మా. రెండవది, మనమంతా కూడా తుఫాన్లు వచ్చేటటువంటి జోన్లో ఉన్నాం మనం ఎక్కువగా. బట్ వేరే రాయలసీమ కానివ్వండి, వైజాగ్లో ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ రావటానికి ప్లస్ రెండవది ఇంకో మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో కనుక ఇండస్ట్రీస్ పెడితే ఎక్కువ ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో. సో అక్కడికి వెళ్తూ ఉంటారు. రాయలసీమలో వచ్చినాయి ఇండస్ట్రీస్, వైజాగ్లో వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి అని అంటే ఇప్పుడు అక్రాస్ ద టేబుల్ నేను చెప్పలేను, ఎందుకంటే తెలియకుండా మాట్లాడకూడదు అనేది ఉంది కాబట్టి. తర్వాత ఇక్కడ ఏవైతే వచ్చి ఉన్నాయో, ఇది మీరు ఐటీ అన్నారు చూసారా, అంతకుమించి రావమ్మా. వస్తాయి అని అంటే అది అబద్ధమే, ఎవరు చెప్పినా కూడా. ఎందుకు అబద్ధం అని అంటారేమో, వైజాగ్ అనేది మోర్ కనెక్టివ్ దాన్ విజయవాడ. ఏమా చెన్నైకి కానివ్వండి, బెంగళూరుకి కానివ్వండి, హైదరాబాద్కి కానివ్వండి. రెండవది, అసలు వెల్ ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్కు వచ్చినంత ఈ ఐటీ పరిశ్రమ ఈవెన్ బెంగళూరు కూడా ఇబ్బంది పడతా ఉంది ఈ రోజున. సో అదొకటి. తర్వాత ఈ ఐటీ అనేది అది ఆసిలేషన్లో ఉండేటటువంటిది. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మొత్తం ఐటీ ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు అసలు వాళ్ళకి ఉద్యోగాలు లేక వాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నటువంటి దీంట్లో ఉంది. బట్ వేరేజ్ మంది వ్యవసాయం ఆధారంగా ఉన్నటువంటిది కాబట్టి ఇది అగ్రికల్చర్ జోన్గా బాగా డెవలప్ అవుతూ ఉంది. ఇరిగేటెడ్ ల్యాండ్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇవే జరుగుతాయి తప్ప ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, ఇక్కడ తెచ్చుకోవాలి అని అంటే పెద్ద ఇండస్ట్రీస్ కన్నా చిన్న వాళ్ళు పెట్టుకునేవి ఎక్కువ వస్తాయని చెప్పేసి నేను భావిస్తా ఉన్నామా.